అవును. చాలా ఎంత ఓపెన్‌గా మరి అక్కడికి ఎళ్లి మరి ఒక ఓదార్పు యాత్రలాగా మరి వాళ్ళ తరపున మరి ఇతను ఓదార్పు చేయటం అనేది పులివెందుల ఎమ్మెల్యే గారు అక్కడికెళ్ళి ఇలాగ క్రిమినల్ అయితే మరి ఏ ఆళ్ళని అలా కొట్టొచ్చా? వాళ్ళకి చంపి రైట్ ఉంటుంది గానీ కానిస్టేబుల్ తిరిగి మరి ఇలాగా పబ్లిక్‌లో మరి ఆళ్ళు పేరే రక్షకులు. మరి నిజంగా రేపు వాళ్ళ సాహస క్రీడలో కృతకృత్యులై ఒక కానిస్టేబుల్‌ని చంపేస్తే మరప్పుడు ఏమని అని ఉందురు పులివెందుల ఎమ్మెల్యే గారు. ఇయన్నీ అఫ్‌కోర్స్ అది జరగలేదు కాబట్టి ఈలోపు వీళ్ళకి తగిన చిన్న దండన విధించారు. కానీ మరి ఇలాగా మాజీ ముఖ్యమంత్రి గారు ఇక్కడికొచ్చి వాళ్ళని అలా ఎంకరేజ్ చేస్తే ప్రజలకి ఏమి సందేశం ఆయన ఇస్తున్నారు? అదే గదా! సుధాకర్ గారిని కొట్టినప్పుడు ఏమైపోయావా అని ఇవాళ ఎంఆర్‌పీఎస్ వాళ్ళు లిటరల్‌గా ఆల్మోస్ట్ మాటల దాడి ఆర్ చేతల దాడి దాకా కూడా ఎళ్ళవలసొచ్చింది. అవును. ఎందుకంటే మరి ఆ గతంలో లేని ఆ ఔదార్యం అంటే క్రిమినల్స్ తప్పు చేస్తే క్రిమినల్స్‌కి అండగా నేనుంటా. ఒక మంచి డాక్టర్‌ని బాధితేనో, ఒక ఎంపీని బాధితేనో నేను ఉండను గానీ క్రిమినల్స్‌కైతే ఎప్పుడు ఎస్పెషల్లీ అందులో గంజాయి లాంటి దురాఘాతాలు చేసే క్రిమినల్స్ అంటే ఇంకొంచెం ఎక్స్‌ట్రా ప్రయారిటీతో నేను కంటికి రెప్పలా చూసుకుంటాను అనే సందేశం ఇచ్చారు. ఇప్పుడు ఏ చిన్న కారణం దొరికినా ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతిపక్షానికి తప్పదు, చేయాలి. కానీ ఇలాగా తన గోతులు తనే తీసుకునే విధంగా ఇంత చైల్డిష్‌గా ఇటువంటి విషయాల్లో కూడా మరి ఆ మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ప్రవర్తించటం మరి తనలోని అంతరంగాన్ని బహిర్గతం చేసింది. మరి దాని వలన ప్రజల్లో ఓహో! ఈయన ఇటువంటి క్రిమినల్స్‌ని ప్రోత్సహించిన వ్యక్తా మనల్ని 5 సంవత్సరాలు పరిపాలించింది అని ప్రజల్లోనే ఒక రకమైన విరక్తి కలిగే విధంగా మరి ఆయన అక్కడ చేసిన ఆ ఎపిసోడ్ అవును. వీధి నాటకం ఆ షో పేలవమైన ఆ షో ఇవాళ కూడా అంటే చెప్పడం జరిగింది ఒకనొక సందర్భంలో. 1970, 71లో దేవరాజ్ అరస్ గారు అన్నారు, రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవని. అలాగా పొలిటికల్ గా ఇటువంటి అత్యంత కిరాతకుల్ని సమర్థించి ఇప్పుడు ఒకప్పుడు ఒక రేప్ జరిగిందండి వరంగల్లో. రేప్ జరిగినప్పుడు సరే ఎన్కౌంటర్ అయితే అయింది. దిగితే పారిపోయారా చంపారా అన్నది పక్కన పెడితే మొత్తం యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హర్షించింది. సరే ఎవరో ఒకటి అలా కొన్ని సంఘాల వాళ్ళు వాళ్ళ నిరసన ప్రకటించినా కూడా యావత్ ఆంధ్ర లోకం హర్షించింది. దేశం కూడా అటువంటి దుర్మార్గుల్ని, ఎందుకంటే మన చట్టాల్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, అప్పుడప్పుడు కొన్ని రాంగ్ కేసులు కూడా ఉండొచ్చు. కానీ అంత బ్లేటెంట్గా అలాగా ప్రవర్తించిన వాళ్ళకి ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి